హలో యూట్యూబ్ మిత్రులారా, ఓ చక్కటి సాయంత్రానికి కరకరలాడుతూ అదిరిపోయే ఒక క్విక్ స్నాక్ చేసుకుందాం రండి. కావలసిన ఇంగ్రీడియంట్స్: ఒక 4 hours నానబెట్టుకున్న మినపప్పు, అల్లం, పచ్చిమిర్చి, రవ్వ, పెరుగు, ఆనియన్, జీరా అండ్ సాల్ట్. ఇవైతే మనకు సరిపోతాయి. కొంచెం బరగ్గా వీటన్నిటిని పేస్ట్ అయితే చేసేసుకుందామండి. మనం పిండి మిక్సీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక కాస్త ఆనియన్ వేసుకోవడం వల్ల ఈ పునుగులకి మంచి టేస్ట్ వస్తుందండి. సో కాస్త రవ్వ అండ్ అది కలుపుకున్న తర్వాత మ్యారినేషన్ కోసం అయితే కాస్త బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల పిండి త్వరగా పొంగుతుంది అండ్ మనకు బోండాలు కూడా స్మూత్గా వస్తాయి. పునుగులు అనొచ్చు, బోండాలు అనొచ్చు అండి. సో మెత్తదనం కోసం మనం కాస్త పెరుగు కూడా వేసుకుంటే ఇంకా మంచిది, స్మూత్గా టేస్టీగా కూడా వస్తాయండి. సో ఇప్పుడైతే దీన్ని మనం కలిపేసుకుందాము. చక్కగా కలిపేసుకొని పునుగులు వేసుకోవడానికి రెడీ అయితే చేసేసుకుందామండి. ఇప్పుడైతే మనం స్టవ్ అంటించేసుకొని దాని మీద కడాయి అయితే పెట్టేసుకుందాం. కడాయి పెట్టేసుకున్న తర్వాత ఈ పిండి మనం మినిమం ఒక 1 hour మ్యారినేషన్ అయితే చేసుకోవాలండి. సో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చక్కగా మనం అయితే పునుగులు, చిట్టి చిట్టి పునుగులు మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు. చిన్నగా వేసుకుంటే కంప్లీట్గా బాగా కుక్ అయిపోతాయి, మంచి టేస్టీగా కూడా ఉంటాయి. సో చిన్న చిన్న పునుగులు అయితే మేము వేసేసుకుందామండి. సో చూడండి ఎంత బాగా కాలిపోతున్నాయో, చక్కగా వేగిపోతున్నాయి. ఎక్కువ టైం కూడా పట్టదండి, సింపుల్గా అయిపోతుంది. సో మనమైతే టేస్టింగ్ సాల్ట్ కానీ, లేకపోతే కలర్స్ కానీ, లేకపోతే ప్రిజర్వేటివ్స్ కానీ ఇవి ఏవి యాడ్ చేయకుండా ఈజీగా, సింపుల్గా, హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ అయితే మనం ఇంట్లో చేసేసుకుంటున్నాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, సో బోండాలు అయితే ఎంత బాగా చక్కగా కాలిపోయాయో. సో ఇప్పుడైతే వీటిని మనమైతే పక్కకు తీసి పెట్టేసుకుందామండి. దీంట్లోకి అయితే ఎర్రకారం కానీ, వేరుశనగ పచ్చడి కానీ, లేకపోతే పుట్నా పప్పుల చట్నీ కానీ, అదే మన తినే శనగపప్పు చట్నీ కూడా చక్కగా సరిపోతుంది. మంచి కాంబినేషన్ అండి. ఈవినింగ్ టైమ్స్లో అయితే సూపర్గా ఉంటుంది స్నాక్. సో మన స్నాక్ అయితే రెడీ అయిపోయింది. అలా 2 వేళ్లతో తుంపితే సింపుల్గా తునిగిపోతుంది. అంత మెత్తగా, అంత టేస్టీగా వచ్చాయండి. ఇక అయితే మేము పల్లీ చట్నీ, అదే అండి వేరుశనగపప్పు చట్నీతో ట్రై చేసాము. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.